హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బడ్జెట్ బ్రో. ఈరోజు వీడియోలో మన వైజాగ్ నోవాటెల్లో హై బడ్జెట్ బిర్యానీ ట్రై చేద్దాం పదండి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి బిర్యానీ ట్రై చేసేద్దాం రండి. ఈ హై బడ్జెట్ బిర్యానీ కోసం మనం నోవాటెల్లో ఉన్న జాఫ్రాన్కి వచ్చేసాం. లోపల అంబియన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నోవాటెల్ అంటే ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు కదా. సో మరి నేనైతే బిర్యానీ ఆర్డర్ చేశాను. వావ్, మన బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే చూడగానే నోరూరింది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా బిర్యానీ టేస్ట్ చేసేద్దాం రండి. ఆ బిర్యానీలో లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంది. తర్వాత బిర్యానీతో వీళ్ళు ఇచ్చిన గ్రేవీ వేసుకుని ట్రై చేశారు ఫ్రెండ్స్. బయట హోటల్లో గ్రేవీ అస్సలు తినం, కానీ ఇక్కడ గ్రేవీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బిర్యానీతో వచ్చిన చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో టోటల్గా బిర్యానీ అయితే చాలా బాగుంది. మరీ ఎక్కువ మసాలా కాదు, అలా అని తక్కువ కాదు, కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆ బిర్యానీతో ఇచ్చిన రైతా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి నేనైతే అలాంటి రైతా ఇప్పటివరకు ఏ హోటల్లో కూడా చూడలేదు. ఆ రైతా టెక్స్చర్ చూసారా? కర్డ్లో కొంచెం కూడా వాటర్ కలపకుండా అసలు వేసారా లేదా అన్నట్లుగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కీరా, ఇంకా సమ్ ఫ్లేవర్స్ కలిపి చేశారు. అందుకేనేమో చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నోవాటెల్ జాఫ్రాన్లో బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చేసి బయటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాం ఫ్రెండ్స్. నా బిర్యానీ బిల్ 930 రూపీస్ అయ్యింది ఫ్రెండ్స్. బీచ్ వ్యూ చూడాలంటే నోవాటెల్ నుంచి చూడాలి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల బిర్యానీ తినేసి బయటకు వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చిల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక లాస్ట్ ఫైనల్గా నోవాటెల్లో ఆ బిర్యానీ కానీ బీచ్ వ్యూ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసి బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. సో హై బడ్జెట్ బిర్యానీ చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ బ్రో.